శ్రీగురు చరిత్ర అధ్యాయము 2. నామధారకుడు అడవిలో శ్రీగురువు దర్శనం పొందిన తర్వాత గాంగాపురం వైపు ప్రయాణిస్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. నిద్రలో జటాధారి, భస్మధారి, వ్యాఘ్ర చర్మం ధరించిన ఒక మహాత్ముని దర్శిస్తాడు. మేల్కొన్న తర్వాత అదే మహాత్ముడు తన ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఆయన తన పేరు సిద్ధముని అని, తాను శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క శిష్యుణ్ణని చెబుతాడు. నామధారకుడు తాను గురుభక్తుడినే అయినా ఎందుకు కష్టాలొస్తున్నాయని ప్రశ్నిస్తే, అప్పుడు సిద్ధముని నిజమైన గురుభక్తి యొక్క మహిమను వివరించడం ప్రారంభిస్తాడు. సిద్ధముని బ్రహ్మదేవుడు మరియు కలిపురుషుని మధ్య జరిగిన సంభాషణను వివరిస్తాడు. అయితే వీరి సంభాషణ ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టిని చేసి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను ఏర్పాటు చేశాడు. కృతయుగంలో ప్రజలు సత్యనిష్టలు, తపోనిరతులు మరియు ధర్మపరులు. త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు విస్తరించాయి. ద్వాపరంలో ధర్మాధర్మాలు మిశ్రమంగా ఉండేవి. అనంతరం కలియుగం ప్రారంభమైనది. కలిపురుషుడు బ్రహ్మదేవుని ఎదుటకు వచ్చి తన స్వభావాన్ని వివరించాడు. తాను అసత్యం, దురాశ, మోహం, ద్వేషం, కలహం, పరద్రవ్యాపహరణం, పరస్త్రీ వ్యామోహం, వేదద్వేషం వంటి దోషాలను ప్రోత్సహిస్తానని చెప్పాడు. ధర్మపరులు, యోగులు, భక్తులు, తపస్వులు తనకు శత్రువులని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కలికి ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. భక్తులను, జ్ఞానులను, సద్గురువులను సేవించేవారిని మరియు తల్లిదండ్రులను సేవించేవారిని, నిజమైన గురుభక్తులను ఎట్టి పరిస్థితిలోనూ నీవు బాధింపవద్దు కలి అని చెప్పాడు. ఈ సందర్భంగా కలి గురువు ఎవరు, గురుసేవ మహిమ ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు గురుతత్వాన్ని వివరిస్తూ, గురువు త్రిమూర్తి స్వరూపుడు, అజ్ఞానాంధకారాన్ని తొలగించే పరబ్రహ్మ స్వరూపుడు, భక్తుని సంసార బంధనాల నుండి విముక్తి కలిగించేవాడు అని చెప్పాడు. దేవతల కృప కంటే గురుకృపే శ్రేష్టమని, గురువు అనుగ్రహం లేని వారికి దేవతల అనుగ్రహం కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదని ఉపదేశించాడు. ఈ సత్యాన్ని నిరూపించడానికి బ్రహ్మదేవుడు ఒక పురాతన కథను వివరించాడు. గోదావరి తీరం వద్ద వేదధర్మ మహర్షి నివసించేవాడు. ఆయనకు అనేక శిష్యులుండేవారు. ఒకరోజు ఆయన తన శిష్యుల భక్తిని పరీక్షించదలుచుకున్నారు. గత జన్మలో చేసిన పాపఫలం ఇంకా మిగిలి ఉందని, దానిని కాశీలో అనుభవించవలసి వస్తుంది. కావున తనతో కాశీకి వచ్చి సేవ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని అడిగాడు. అందరూ మౌనంగా ఉండగా దీపకుడు అనే శిష్యుడు మాత్రమే గురువును సేవించడానికి సిద్ధపడ్డాడు. గురువు అనుభవించాల్సిన కష్టాలు తానే అనుభవిస్తానని కూడా అన్నాడు. అయితే గురువు పాపఫలం ఎవరి తరపున మరొకరు అనుభవించలేరని చెప్పి తనను కాశీకి తీసుకెళ్లి సేవ చేయమని కోరాడు. దీపకుడు గురువు ఆజ్ఞ పాటించాడు. కాశీకి తీసుకెళ్లాడు. అక్కడ గురువు తీవ్రమైన కుష్ఠరోగంతో బాధపడుతున్నట్లు కనిపించాడు. శరీరమంతా పుండ్లతో నిండిపోయింది. చూపు కోల్పోయాడు. నడవలేని స్థితికి చేరాడు. అయినప్పటికీ దీపకుడు అతడిని పరమేశ్వరుడి స్వరూపుడుగా భావించి అత్యంత భక్తితో సేవ చేశాడు. భిక్షాటన చేసి ఆహారం తెచ్చిపెట్టేవాడు. గురువు కొన్నిసార్లు అతనిపై కోప్పడేవాడు, తిట్టేవాడు, నిరాకరించేవాడు. అయినా దీపకుడు ఎప్పుడూ అసహనం చూపలేదు. తన గురుసేవనే పరమధర్మంగా భావించాడు. దీపకుని అచంచల గురుభక్తిని చూసి మొదట శ్రీ విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. దీపకుడు తన గురువు అనుమతి లేకుండా ఏ వరము కోరుకోనని చెప్పాడు. గురువు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పగా, గురువు తన పాప ఫలాన్ని పూర్తిగా అనుభవించకుండా రోగం తొలగించుకోవాలని అనుకోవడం లేదని అన్నాడు. దీపకుడు తిరిగి వెళ్ళి అదే మాటను చెప్పాడు. దీంతో విశ్వనాథుడు అతని గురుభక్తికి ఆశ్చర్యపోయాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా, దీపకుడు నా గురువే నాకు సర్వస్వము, గురువును విడిచి మీ వద్ద నుంచి నేను ఏ వరము కోరను, గురుభక్తి మాత్రమే చాలును అని ప్రార్థించాడు. అతని నిష్కామ గురుభక్తిని చూసి
శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి అతనికి మరింత స్థిరమైన గురుభక్తిని ప్రసాదించాడు. ఆ తర్వాత గురువు దీపకుడి భక్తిని ప్రశంసించి అతనికి సర్వసిద్ధులు, జ్ఞానము, ఐశ్వర్యము, కీర్తి ప్రసాదించాడు. గురువు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. తాను కుష్ఠరోగి కాదని, శిష్యుని భక్తిని పరీక్షించడానికి మాత్రమే ఆ రూపాన్ని ధరించానని వెల్లడించాడు. గురుసేవ ఎంత గొప్పదో! నిజమైన గురుభక్తి దేవతలను సైతం వశం చేసుకుంటుందని ఈ కథ ద్వారా బ్రహ్మదేవుడు కలికి బోధించాడు. చివరకు సిద్ధముని ఈ కథను నామధారకునికి చెప్పి గురుభక్తి ఉన్నవారిని కలి కూడా ఏమీ చేయలేదని వివరించాడు. ఈ అధ్యాయం ఇచ్చే సందేశం ఏమనగా, గురువు త్రిమూర్తి స్వరూపుడు. గురుకృప గొప్పది. అచంచలమైన గురుభక్తి కలిగిన భక్తునికి సర్వసిద్ధులు, జ్ఞానం, మోక్షం లభిస్తాయి. గురుసేవలో నిలకడగా ఉండే భక్తునికి రక్షణకు స్వయంగా దేవతలే వస్తారు అని శాస్త్రవచనం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదేవదత్త.